మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. వాక్యంలో నుండి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యము మన హృదయాన్ని శుద్ధి చేసేదిగా, మనము దేవునికి ఇష్టమైన బిడ్డలముగా మలచబడేటట్లుగా ఉండాలి, ఆత్మ సంబంధులముగా ఉండాలి. అలాంటి జీవితం లేనప్పుడు మనము చేసే భక్తికి అర్థము అనేది ఉండనే ఉండదు. ప్రభువు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఎన్నో ఉపమానాలు ఆయన చెప్పాడు. విత్తనముల గురించిన ఉపమానము, ఆయన దగ్గరికి చాలామంది జన సమూహాలు వచ్చినప్పుడు ఆయన పైన పడుతున్నప్పుడు ఆయన ధోని ఎక్కి కూర్చొని అక్కడి నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. విత్తనముల గురించిన ఉపమానం, విత్తనములు విత్తుచూ ఉండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని రాతి నేల పడ్డాయి, కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి. అవన్నీ పాడైపోయినాయి. కొన్ని మంచి నేలన పడ్డాయి. మంచి నేల పడిన విత్తనములు ఒకటి 30 అంతలు గాను, ఒకటి 60 అంతలు గాను, ఒకటి 100 అంతలు గాను ఫలించినాయి అని చెప్పాడు. వాక్యాన్ని దేవుడు దేనితో పోల్చాడు అంటే విత్తనముతో పోల్చాడు. విత్తనము అనేది దేవుని వాక్యం. విత్తనము అనేది దేవుని వాక్యం అయినప్పుడు ఆ విత్తనము మొలవాలి అంటే ఎలా ఉండాలి, ఎలాంటి నేల ఉండాలి, ఆ మొలిచింది అభివృద్ధి చెందాలి అంటే ఎలాంటి నేలగా ఉండాలి అనేది మనం ఆలోచన చేస్తే మంచి నేలగా ఉండాలి. మంచి నేల. మనిషి జీవితాన్ని మనం చూస్తూ ఉంటే మనిషి హృదయంలో రకరకాల ఆలోచనలు, దేవుడు చెప్పిన మాటలకు విరోధమైన ఆలోచనలు. దేవుడు చెప్తాడు కొన్ని విషయాలు, అది నెరవేర్చనివ్వకుండా రకరకాల ఆలోచనలు సైతాను మనలో కలిగిస్తూ ఉంటాయి. వాటన్నిటినీ ఎదిరించి జయించిన వాడు మంచి నేలగా హృదయాన్ని సిద్ధపరుచుకున్నవాడు, వాటన్నిటినీ ఎదిరించి జయించగలిగిన వాడు. వాక్యములో మనం ఎన్నో విషయాలు చదువుతాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 8వ వచనములో ప్రభు ఏమని చెప్తున్నాడు? కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించెను. చెవులు గలవాడు వినుగాక. అంటే చర్చికి వచ్చే వాళ్ళందరికీ చెవులు లేవని అర్థమా? చెవులు ఉన్నాయి. పుట్టిన ప్రతి మనిషికి చెవులు ఉంటాయి. చెవులను నిర్మించిన వాడు వినకుండునా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా? నోటినిచ్చిన వాడు ఆయన సరిచేయకుండా ఉంటాడా? నత్తిని కానీ మూగతనాన్ని కానీ దేన్నైనా ఆయన బాగు చేయడా? ఆయన అన్నిటినీ బాగు చేసే దేవుడు. వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. వాక్యములో రాయబడుతూ ఉంది, మంచి నేలన పడిన విత్తనములు 3 రకాలుగా ఫలించినాయి. మంచి నేలన పడిన విత్తనాలు. అసలు మంచి నేల అనేది ఎలా సిద్ధపడుతుంది, ఎలా తయారవుతుంది? ఆ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో తెలుసుకోవాలంటే రైతుల దగ్గరికి వెళ్ళాలా. ఒక పంట ఏ నేలలో బాగా పండుతుంది, ఏ నేల దానికి చక్కగా పండడానికి అవకాశంగా ఉంటుంది, ఏ పంటకి ఎంత నీరు అవసరము, ఆ నీరు ఆ భూమిలో నిలబడుతుందా లేదా, అన్ని విషయాలు వాళ్ళని అడిగితే తెలుస్తాయి. ఆత్మ సంబంధమైన విషయాలు మనం అడిగి తెలుసుకోవాలంటే రైతులకు తెలియదు. మనం ఎవరిని అడగాలి? దేవుని దగ్గరకు వెళ్ళి దేవుణ్ణి అడగాలి. దేవుని విషయాలు దేవుని దగ్గర అడగాలి. మన హృదయం అనే నేల గురించి ప్రభువు చెప్తున్నాడు. హృదయం అనే నేల మంచి నేలగా ఉండాలి. మంచి నేలగా ఉండాలి అంటే అసలు మారు మనసు పొందినప్పుడే సరి అయిన స్థితి లేకపోతే
ఆ నేల మంచి నేల కాదు. ఎందుకంటే వాటిలో ఉన్న మొద్దులు ఏదో ఒక రోజున మరలా చిగురు పెడుతూనే ఉంటాయి. చెడ్డ తలంపులు ఉన్నవాడికి అది ఎప్పుడు ఏదో ఒక సమయంలో కలకేస్తూనే ఉంటుంది. దొంగిలించేవాడికి ఆ దొంగ స్వభావము, దొంగతనం చేసే స్వభావము గలవానికి ఏదో ఒక సమయంలో అలాంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఏదో ఒక సమయంలో అవి మొలకెత్తుతూనే ఉంటాయి. అందుకని ఏం చేయాలి? ముందు హృదయాన్ని మంచి నేలగా సిద్ధం చేయాలి. హృదయాన్ని మంచి నేలగా సిద్ధం చేయాలి అంటే ముందు దానిని పరిశీలన చేయాలి. ఏమేమి ఉన్నాయి, ఏమేమి తీసేసుకోవాలి, ఏ విధంగా సిద్ధపరుచుకోవాలి, ఎలా దున్నాలి, ఎలా మెత్తగా చేసుకోవాలి, ఎలా సిద్ధపరుచుకోవాలి అనేది ఎరిగి ఉండాలి. అందుకే పాపాలు ఒప్పుకోవడంలో చాలామంది సరైన రీతిలో ఒప్పుకోరు. నేను పాపిని అంటే ఏం పాపం చేసావు? దేవునితో చెప్పవా? దేవునికి తెలియదా అని అంటారు చాలామంది. దేవునికి తెలుసు. దేవునికి తెలిస్తే నువ్వు చెప్పవా? నీ నోటితో నువ్వు ఒప్పుకోవా? నీలో నుండి ఆ ఒప్పుకోలు అనేది దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోవాలి. ఫలాని పాపం చేశాను. ప్రభు ప్రారంభ దినాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కల విషయం ప్రభు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఒప్పుకొనుటలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఒప్పుకోవాలి ప్రభు అంటే ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఫలానా సమయంలో నేను ఇలాంటి ఆలోచన చేశాను, దాని ద్వారా నాలో ఇలాంటి పాపం వచ్చింది, దాని నుండి నన్ను విడిపించి నన్ను క్షమించని అడగాలంట. అలా చెప్పరు ఎవరు. నేను చేసిన పాపాలు ప్రభువా అంటే ఒక గిన్నె లోడలోడా గడిగినట్టు అనమాట. హృదయాన్ని కూడా అట్టట్ట అనేది దెమరిచ్చేది, శుభ్రం గడిగామని చెప్పేది. హృదయాన్ని కూడా అంతే. ఇంట్లో గిన్నెలు గడిగినట్టే, ఇంట్లో బిందెలు గడిగినట్టే ఆ హృదయాన్ని కూడా ఇట్టట్టు అనేది దొరిలిచ్చేది, శుభ్రం గడిగినాననేది. ఎలా? దేవునికి ఎలా అది శుభ్రంగా ఎలా కనబడుతుంది? ఆయన అంటూ ఉన్నాడు, మడ్డి కలిగిన కుండ నీ హృదయము, మడ్డి కలిగిన కుండ మానకుండా ఏదో ఒక సమయంలో మడ్డి పేరుకుంటూనే ఉంటుంది. కాబట్టి శుభ్రంగా ముందే కడుక్కోవాలి. హృదయాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఏ ఆలోచనలు వస్తున్నాయో ముందు మనల్ని మనము పరీక్షించుకోవాలి. మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. మన హృదయాన్ని అంతటినీ పరీక్షించుకొని శుద్ధి చేసుకున్న తర్వాత ఇంకా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటే మన పూర్వీకుల్లో ఎవరికన్నా ఉందేమోనని మళ్ళీ వెనక్కి తిరిగి చూడాలి. అంటే మన వాళ్ళు ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళు, వాళ్ళలో ఉన్న ఆలోచన విధానం ఏంటి, వాళ్ళ యొక్క ప్రవర్తన ఏంటి, వాళ్ళ యొక్క పద్ధతి ఏంటి, నాకు ఈ ఆలోచనలు రావడానికి వాళ్ళు ఏమన్నా కారకులై ఉన్నారనేది పరిశీలన చేయాలి. పరిశీలన చేసినప్పుడు అర్థమవుతుంది, ఖచ్చితంగా అర్థమవుతుంది. దేవుని సన్నిధిలో మనం అట్లాంటి ఆలోచన చేయకపోతే మన హృదయము పరిశుద్ధంగా మార్పు చెందడం అనేది, పరిశుద్ధమైనదిగా ఉండడం అనేది, అలాంటి విధానంలోనికి రావడం అనేది వీలు కాదు. దిద్దుకోవాలి. ముందు అన్నిటినీ ఒప్పుకోవాలి. ప్రతిదీ ఒప్పుకోవాలి. స్కూల్లో డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. 10th క్లాస్ దాకా ప్రతి స్కూల్లో కొన్ని ప్రోగ్రామ్స్లో సినిమా పాటలకు డ్యాన్సులు వేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తూ ఉంటా. కొన్నిసార్లు ఆ సినిమా పాట రాగం బాగుంది అనిపిస్తుంది నాకు ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు. ఆ రోజుల్లో అనిపించగానే నేను అనుకుంటా, పెద్ద అయిన తర్వాత ఈ రాగంలో దేవుని పాట రాయాలి అనుకునేదాన్ని. ప్రభు అన్నాడు, అంటే ఆ రాగంలో నా పాట రాయడం కంటే నాకు రాగాలు లేవా అన్నాడు ఆయన. అంటే అది తప్పు అనేది నేను అప్పుడు గ్రహించాను. ఎందుకు చెప్తున్నాను అంటే అది తప్పు అనేది నాకు అప్పుడు నాకు తెలియడం లేదు. అది తప్పు అనేది నేను గ్రహించుకోవడానికి ప్రభు దగ్గర పరిశీలన చేసుకున్నప్పుడు నాకు అర్థమైంది. ప్రభు దగ్గర పరిశీలన చేసుకుంటే. కానీ ఈ రోజుల్లో కూడా పాట వస్తే డ్యాన్స్ వేసేవాళ్ళని ఏమనాలా? దేవుని పాటలకు అదే డ్యాన్సు, సినిమా పాటలకు అదే డ్యాన్సు. ఎక్కడున్నా, లోకములో ఉన్న, దేవునిలో ఉన్న, దేవుని సన్నిధిలో ఉన్న, బయట ఉన్న అదే విధానంలో ఉంటే వాళ్ళని ఇంకేమంటాడు ప్రభు?
ఆ విధానంలో ఉన్న తప్పులన్నీ దేవుని దగ్గర ఒప్పుకోవడం లేదా? సరి చేసుకోలేదా? సరి చేసుకుంటే మరలా ఎందుకు వస్తున్నాయి? ఒక సినిమా పాటలనేనా, ఒక వ్యసనానికి సంబంధించినదైనా, ఒక గర్వానికి సంబంధించినదైనా, ఒక మాటకు సంబంధించినదైనా, ఏదైనా సరే దేవునికి విరోధమైంది నీలో ఏముందో నీవు పరిశీలన చేయాలి. అసలు మారు మనసే సరైందిగా లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఎవరు మారు మనసు పొందిన మారు మనసు కూడా సరైంది కాదు. నేను అంటాను, ఒక్కవేళ యథార్థంగా మీరు రావాలనుకుంటే ఇప్పుడు మరలా మారు మనసు పొంది అన్నిటినీ ఒప్పుకొని దిద్దుకొని సరి చేసుకొని ప్రభువుతో ఒక మాట తీసుకోవాలి. ఏమని? నేను నీ పాపములు క్షమించాను, ఇక నేను జ్ఞాపకం చేసుకునే మాట ఆయన చెప్పాలి మనతోటి. నీ పాపములు నేను క్షమించాను, ఇక నీ పాపములు నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోను, అవన్నిటినీ సముద్ర పగాధంలో పడేసి ఇక జ్ఞాపకానికి తెచ్చుకోవడానికి కూడా వీలు కాదు అనేటట్లుగా ఉండాలి. అవి జ్ఞాపకంలోనికి తెచ్చుకోవడానికి కూడా వీలు కానట్లుగా అలాంటి పరిస్థితుల్లోనికి అవి వెళ్ళిపోవాలి. కానీ అన్నీ మళ్ళీ 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 వస్తూ ఉంటే ఆత్మ సంబంధంగా నువ్వు సరిగా లేనేలేవు. అసలు ఆత్మ సంబంధమైన జీవితము, ఆత్మీయతని బ్రతుకులో లేకుండా పోయింది. వాక్యం వినుట మట్టుకు వింటావు, చెవులేవు. ఆత్మీయ చెవులేవు, వినుట మట్టుకు విందురు కానీ గ్రహించడనే మాట నీ పట్ల నెరవేర్చబడుతూనే ఉంది. ఎప్పుడైనా అర్థమవుతుందా? నీ ఆత్మీయ జీవితం గురించి నీకు అర్థమవుతూ ఉందా? ఇస్సాకుని అబ్రహాము బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు, అబ్రహాము ఇస్సాకు ఇద్దరు కలిసి నడుస్తూ ఉన్నప్పుడు సాతాను ఒక వృద్ధుని రూపంలో అబ్రహాం దగ్గరికి వచ్చి, ఏమయ్యా వృద్ధాప్యములో ఒక కుమారుని గంటివే, ఒకగానొక కుమారుని గన్న తర్వాత ఆ చిన్న బిడ్డని తీసిపోయి బలి ఇయ్యాలని నీకు ఎలా అనిపిస్తుంది? దేవుడు కోరుకుంటాడా? దేవుడు బలి ఇవ్వమని కోరుకుంటాడు? ఒకసారి ఆలోచన చేయి అంటుందంట. దేవుడు బలి ఇవ్వమని కోరుకుంటాడా? దేవుడు బలి ఇవ్వమని ఏనాడన్నా అడుగుతాడా? చూడు, పరిశీలన చేసుకోండి అనగానే ఆ రోజుల్లో అబ్రహాంకి అర్థమైంది, ఇది సైతాను నన్ను బలహీనపరుస్తుంది అని. సాతాను నన్ను బలహీనపరుస్తుంది, సైతాను నన్ను లోపరుచుకోవడానికి చూస్తూ ఉందని అర్థమై వెంటనే అబ్రహాము దానిని గద్దించాడు. నేను చాలా స్పష్టంగా విన్నా, దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన నన్ను పరీక్షిస్తూ ఉన్నాడు, పరిశోధన చేస్తూ ఉన్నాడు. నేను ప్రేమించే నా కుమారుని తీసుకుని వచ్చి ఇస్తానా లేదని ఆయన నన్ను పరీక్షించాడు. ఖచ్చితంగా ఆయన నన్ను అడిగాడు. దానిలో ఆ మాటలో మార్పు ఏమి లేదు, అది నాకు స్పష్టంగా తెలుసు అన్నాడంట అబ్రహాం. ఆ విషయంలో ఏమాత్రము ఆలోచన లేదు, వెనకాడే ఆలోచన లేదు. ఖచ్చితంగా నేను స్పష్టంగా మాట విన్నాను, అది దేవుని మాట, నువ్వు చెప్పేది నేను వినను అన్నాడంటే. ఆ తర్వాత ఇస్సాకుతోటి ఒక ఫ్రెండ్ లాగా, దారిని పోయే ఒక వ్యక్తిలాగా వచ్చి ఇస్సాకుతో మాట్లాడుతాడు, మీ నాన్నడు ఎంత అన్యాయం చేస్తున్నాడు, కన్నా కొడుకుని దశపోయి దహన బలిగా దేవునికి అర్పిస్తాడంట. ఒకసారి అన్న ఆలోచన చేయి, నువ్వైనా ఎదిరించవచ్చు కదా. మీ నాన్న మూర్ఖుడై అలా ప్రవర్తిస్తూ ఉంటే నువ్వైనా ఆలోచించు. నువ్వేం చిన్న పిల్లోడివి కాదు కదా, దాదాపు 35-40 ఏళ్ళు దాకా ఉంటాయి ఇస్సాక్కి. నువ్వైనా చిన్న పిల్లోడివి కాదు కదా, నువ్వు ఆలోచించు అని మాట్లాడుతుంటే అబ్రహాం ఆ మాటలు విని ఇస్సాకుతో అన్నాడంట, ఇది అపవాది పనే కానీ ఇంకొకటి కాదు, జాగ్రత్త, నిన్ను నువ్వు గమనించుకో, బలవంతం కాదు, ఈ విషయంలో నిన్ను నువ్వు గమనించుకొని దేవుని చిత్తానుసారంగా అడుగులు వేయడానికి ప్రయత్నించని చెప్పాడంట. వెంటనే ఇస్సాకు అలర్ట్ అయిపోయి ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చేసాడు. ఆలోచనల నుండి బయటకు వచ్చేసి అబ్రహాముతో కూడా ఏకీభవించి దేవుని చిత్తానుసారంగా అడుగులు వేయడం మొదలుపెట్టారు. ఇస్సాకు అంటున్నాడు, అబ్రహాం ఒకవేళ దుఃఖంతో ఉన్నా, ఏంటి నాన్న దుఃఖపడుతున్నావు, దేవునికి బలి అయిపోవడానికి నేను చాలా సంతోషం. ఆత్మ సంబంధులకి ఆత్మ సంబంధమైన విషయాలు ఎక్కువగా మాట్లాడుకుంటారు, శరీర సంబంధులు శరీర విషయాలు ఎక్కువగా మాట్లాడుకుంటారు. ఇష్మాయేలు ఇస్సాకు ఇద్దరు
ఇష్మాయేలు 14 సంవత్సరాలప్పుడు సున్నతి పొందాడు. అబ్రహాము ఇష్మాయేలు ఒకసారి సున్నతి పొందారు. ఇస్సాకు పుట్టగానే 8వ దినానే ఆ సున్నతి కార్యక్రమం జరిగిపోయింది. ఇస్సాకు 5 సంవత్సరాల వయసు వచ్చినప్పుడంట ఇష్మాయేలు ఇస్సాకు ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటున్నారట. సున్నతి పొందినప్పుడు నాకు 14 సంవత్సరాలు ఎంత నొప్పి ఎంత బాధ అనుభవించాను తెలుసా, దేవుని కొరకు నేను అలాంటి శ్రమ అనుభవించాను, ఎంత కష్టమైన భరించాను తెలుసా అనగానే ఇస్సాకు అన్నాడంట, నువ్వు సున్నతి పొందడానికే బాధపడ్డానంటున్నావు, దేవుడు నన్ను దహన బలిగా కోరుకున్నా కానీ నేను ఆయనకి బలి అయిపోవడానికి సిద్ధమే, నాకేమి ఆలోచనే లేదన్నాడంట. ఆ మాటలు దేవుడు విన్నప్పుడంట దేవునికి మురిపం వచ్చి అప్పుడంట ఇస్సాకును కోరుకుందాం, ఇస్సాకుని ఇవ్వడానికి బలిగా అర్పించడానికి అబ్రహాముని పరిశోధిద్దామని అప్పుడు అనుకున్నాడట దేవుడు. చూడండి, సాతాను ఎన్ని విధాలుగా ప్రయత్నించినా, సాతాను ఎన్ని బాణాలు మన మీద వేసినా, మనలో ఎలాంటి అపవిత్రత లేకుండా మారు మనసు పొందే సమయంలో ఒప్పుకొని దిద్దుకున్నట్లయితే మరలా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి మళ్ళీ మనలోకి రానే రావు, అవి మళ్ళీ మనలోనికి వచ్చే అవకాశం లేదు. ఎంతగా ప్రయత్నించినా, ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి తెచ్చినా, పాపాత్మురాలైన స్త్రీ మగ్దలేని మరియ మారు మనసు పొందిన తర్వాత ఇంకా ఏనాడు అలాంటి పాపము కానీ పాపపు ఆలోచనలోనికి కానీ ఆమె వెళ్ళలేదు. అలాంటి పాపములోనికి కానీ పాపపు ఆలోచనలోనికి కానీ ఆమె వెళ్ళలా. ఆత్మ సంబంధమైన ఉన్నతమైన ఆలోచన కలిగిన వ్యక్తిగా మరణించే వరకు దేవుని చిత్తానుసారంగా జీవించింది. శిష్యులందరూ అలానే జీవించారు. ఆత్మ సంబంధులైన వారు ఆత్మానుసారంగా గ్రహించుకుంటారు. యేసయ్య అంటూ ఉన్నాడు, ఇదిగో మీ హృదయమని ఆ మంచి నేలగా నేను మిమ్మల్ని హెచ్చరిక చేసినప్పుడు మీరు దిద్దుకుంటూ ఉండగానే అది మార్పు చెందుతూ ఉంటుంది. ఇంకా ఒకవేళ మీకు చేత కాకపోతే వాటిని నేను తీసివేస్తాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. వాక్య భాగములు మనం చదువుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి, ఇదిగో ప్రభు ఈ పాపము నా నుంచి వదిలిపెట్టి పోవడం లేదు, ఎంత ఒప్పుకోవాలన్నా నాకు చేత కావడం లేదని ప్రభువుకి నిన్ను అప్పగించుకుంటే ఆయన త్రవ్వి ఆ రాళ్లను ఏరి పారేస్తాడు. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దేవుని సన్నిధిలో మనం ఆలోచించాలి. చాలామందికి ఇంక మేము ఎట్ట బాగా అవ్వాలి, ఎప్పుడో మారు మనసు పొందాం, మారు మనసు పొంది 50 ఏళ్ళైందే, మరలా ఇప్పుడు దిద్దుకోవడం సాధ్యమేనా, ఇప్పుడు మరలా దిద్దుకోవడం ఎంత కష్టమో, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఎలా పోరాడాలి అంటే ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో నీ నిమిత్తం ఇంకొంచెం సమయం పొడిగించి మరలా నీ యొక్క హృదయాన్ని నేను బాగు చేస్తాను. ఆత్మీయంగా వర్ధిల్లలేని వారి గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటి అంటే, లూకాసు సువార్తలో మనం చూస్తూ ఉంటే లూకాసు సువార్తలో ఏమని వ్రాయబడుతూ ఉంది? లూకాసు సువార్త 13వ అధ్యాయము 7-8 చూద్దాం. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో. దాన్ని త్రవ్వాలి, ఎరువు వేయాలి. మొద్దుబారిపోయిన జీవితాలను, మోడుగట్టిపోయిన జీవితాలను, ఆత్మీయత అంటే భయం లేని స్థితి, దేవుని సన్నిధి భయం లేకుండా పోతాయి, అలవాటైన భక్తిలోకి వస్తాయి, పాప జీవితంలోను ఆలోచనలను చెడిపోతూ మరలా ప్రార్థన అన్నట్టుగా ఉన్న వాళ్ళకి
ఆ ఆత్మీయ జీవితం చెడిపోతుంది, భయం లేకుండా పోతుంది, దేవుని భయము. అటువంటి వాళ్ళకి ఏం చేయాలి? మళ్ళా భయాన్ని కలిగించాలి. అందుకే యేసయ్య అంటున్నాడు, యేసయ్య ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఇదిగో ఈ సంవత్సరం కూడా అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో. నీకు ఇంకా ఆయుష్ పొడిగించబడుతూ ఉంటే ఇంకా 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 బతకాలని ఆశ, కానీ హృదయాన్ని దిద్దుకుందామని ఆశ లేదు. హృదయాన్ని దిద్దుకుందాం, హృదయాన్ని సరి చేసుకుందామని లేదు. ఆ విజ్ఞాపన చేసేది ప్రభువే. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏమని వ్రాయబడుతుంది? మన కొరకు విజ్ఞాపనము చేయువాడు కూడా ఆయనే. మన కొరకు విజ్ఞాపన చేయువాడు. 34వ వచనము, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ఆయన అంటూ ఉన్నాడు, తండ్రి అయిన దేవునితో ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా ఈ సంవత్సరము కూడా ఉండని. ఎందుకంటే నేను త్రవ్వి రాళ్లను ఎరువు వేసి మళ్ళా ఏమన్నా దేవుని మీ భయంలోకి వస్తారేమో, ఆత్మీయంగా ప్రార్థనా జీవితంలో బలపడతారేమో, ఆత్మీయంగా చక్కగా ఉంటారేమో, ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటారేమో, ఆ విధమైన ఆసక్తితో ముందుకు వెళ్తారేమో. ఈ సంవత్సరం కూడా చూద్దాం. దేవుని సన్నిధిలో ఇలాంటి సంవత్సరాలు నీకు ఎన్ని ఇవ్వబడ్డా, ఇలాంటి జీవితము ఆయుష్కాలము నీకు ఎంత ఇవ్వబడ్డా కూడా ఏ మాత్రము ప్రయోజనము లేనట్టుగానే ప్రయోజనం లేదు. ప్రభు అంటున్నాడు, ఇలాంటి హృదయ స్థితి కదా నాకు కావాల్సింది. మంచి నేలగా మార్పు చెందాలి. హృదయము మంచి నేలగా మార్పు చెందాలి. మంచి నేలగా, ఆ హృదయంలో ఎలాంటి వేరే ఆలోచనలు లేకుండా మంచి నేలగా మార్పు చెందినప్పుడు ఆ మంచి నేల ఆత్మ సంబంధంగా మనలను ఫలింపజేస్తుంది. ఆత్మ సంబంధంగా ఫలింపజేస్తుంది. ఇస్సాకు మంచి ప్రార్థనాపరుడు. అబ్రహాము ఇస్సాకు ఆ పర్వతం మీదకి ఏ పర్వతం మీద అయితే దేవుడు బలి ఇవ్వమని కోరుకున్నాడు, ఆ ప్రాంతానికి వెళ్ళగానే ఆకాశం నుండి భూమికి ఒక అగ్నిస్తంభం కనబడతా ఉందంట. ఆ అగ్నిస్తంభం పైన తండ్రి అయిన దేవుని మహిమ కనబడుతూ ఉంది. ఇస్సాకు కూడా ప్రార్థన అంటే, దేవుని సన్నిధి అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. అబ్రహాము వెళ్ళి, బాల్యము నుంచే అబ్రహాము వెళ్ళి నోవాహు దగ్గర, షేము దగ్గర నేర్చుకుంటే, ఆ తరువాత ఇస్సాకుని తీసుకుని వెళ్ళి ఒక బైబిల్ ట్రైనింగ్ లాగా షేము కుమారుడైన ఎబేరు దగ్గర చేర్పించాడంట అబ్రహాం తీసుకెళ్ళి. సేవకులు నా పిల్లలు చిన్నప్పుడే ఒప్పుకున్నా, కడుపులో ఉన్నప్పుడే దేవుడు చెప్పాడు నీ కుమారుడు నా సేవకే అని, నీ కుమార్తె నా సేవ చేయడానికి అని చెప్పాడు. మళ్ళీ ఆలోచనే ఉండదు. ఎందుకని ఇస్సాకులాగా ఎందుకు చేర్పించలేదు? ఎందుకు చేర్పించలేకపోయావు? సమూయేలులాగా ఎందుకు తెచ్చి దేవాలయంలో వదిలేయలేకపోయావు? ఎందుకని? నీ బిడ్డ నీ కాడే ఉండాలా? దేవుని ఆశీర్వాదాలన్నీ నీకు రావాలి. ఎలా వస్తాయి? ఏ విధంగా వస్తాయి? ఇస్సాకుని తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో షేము కుమారుడైన ఎబేరు దగ్గర చేర్పించినప్పుడు అన్నీ నేర్చుకొచ్చాడు ఇస్సాకు. ఆత్మ సంబంధంగా మంచి ఆలోచన, దేవుని చూచే అనుభవము, దేవునితో మాట్లాడే అనుభవము, చాలా ఉన్నతమైన లోతైన అనుభవాలు సంపాదించాడు ఇస్సాకు. అందుకనే ఇస్సాకు దేవునికి ఇష్టకరంగా జీవించాడు, దేవుని చిత్తానుసారంగా జీవించాడు. ఇస్సాకు ఈ లోకానుసారంగా ఆశీర్వదించబడ్డాడు, ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డాడు. ఇస్సాకు జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో, తలంపు కానీ, ఆలోచన కానీ, గర్వము కానీ, వ్యసనం కానీ, కోపం కానీ, కక్ష కానీ ఏమి లేవు ఇస్సాకు దగ్గర. చెడు తలంపులు కానీ, చాలామంది భార్యలు కానీ
యాకోబు అన్న ఇంతమందిని చేసుకున్నాడు, కానీ ఇస్సాకు అయితే ఏకపత్ని పురుషుడు, ఒకే భార్య ఇస్సాకు. ఎలాంటి ఆలోచనలు లేవు. పిల్లలు లేవని ఇంకొక పెళ్లి చేసుకోవాలా, పిల్లలు లేరని ఇంకొక పెళ్లి చేసుకోవాలా. ఒకే ఒక భార్యను కలిగి ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఇస్సాకు అలాంటి ఉన్నతమైన మంచి నేల లాంటి హృదయం కలిగి ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం ఇస్సాకు మీదకి వచ్చేస్తుంది. వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనము చూద్దాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. 100 ఫలం పొందాడంట ఇస్సాకు. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందాడంట. ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చేయండి, ప్రార్థన చేయండి. అవును ప్రభా, దయగలిగిన దేవ, సర్వాధికారి అయిన తండ్రి, మనోహరుడా, అతి పరిశుద్ధుడా, సర్వాధికారి స్తోత్రాలని. దయగలిగిన దేవ, సర్వాధికారి, మీకే వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రభువా, మీకే వందనాలు. వాక్య భాగాల ద్వారా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రతి మాట మీ బిడ్డల హృదయాలు పనిచేయడానికి కృప దయచేయండి. ఎవరి హృదయం ఎలా ఉందో మీరు ఎరిగి ఉన్న దేవుడవు నాయన. ముండ్ల పొదల లాంటి హృదయం ఉంటే నాయన సరైన ఆత్మీయ జీవితం ఉండదని చెప్తున్నారు. రాతి నెల లాంటి హృదయం ఉంటే సరిగా ఎదగలేరని చెప్తున్నారు నాయన. త్రోవప్రక్క లాంటి నాయన అలాంటి హృదయం ఉంటే ఎప్పుడు వాక్యం వింటే ఆ తర్వాత సైతాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అవును ప్రభా, బయటికి వెళ్ళగానే సైతాన్ ఆ మాటలన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతాయి. ఆత్మీయంగా ఎవరు ఎదగలేరయ్యా. నా తండ్రి, మీ బిడ్డలను దర్శించండి, బలపరచండి, ఆత్మతో నింపండి, శక్తితో నింపండి, సాతాన్ తంత్రాలపై జయమివ్వండి. ఆత్మీయంగా, శారీరకంగా, ఉన్నతంగా మీ కృపలో కొనసాగడానికి కృప దయచేయండి. ప్రార్థన ఆత్మతో నింపండి. పరీక్షించుకున్నట్టు అనే అనుభవం మీ బిడ్డలకు నేర్పండి ప్రభా. పరీక్షించుకుంటా పరిశోధన, మీ పరిశోధనకు నిలుచుట అనేది బిడ్డలకు నేర్పండి. మీ వెలుగును, మీ ముఖ దర్శనాన్ని చూడగలిగిన శక్తిని ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థత నెమ్మది దయచేయండి. నాయనా, నా తండ్రి, ఆశీర్వాదము లేక అల్లాడిపోతున్న బిడ్డలకు ఆశీర్వాదము, దీవెన దయచేయండి. వివాహము కాక బాధపడే వాళ్ళకి వివాహం జరిగించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. సమస్యలతో అల్లాడిపోతున్న బిడ్డలకు ఆ సమస్యల నుంచి ఎలా విడుదల పొందాలో నేర్పించి ఆ విధంగా ప్రార్థన చేయటకు తగిన సహాయము మీరే అనుగ్రహించమని, ఎదుగునైనా ఈ వాక్యం బిడ్డల హృదయాల్లో ఫలింపజేసి మీరే మహిమ ఘనత పొందమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.